నమస్తే సార్, మీ పేరు? సత్యనారాయణ. నా పేరు సత్యనారాయణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే విజయవాడలో ఉంటున్నాం. సార్, ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని మీకు ఎలా తెలిసింది? పేపర్లో చూసాం. పేపర్లో చూసి అలా ఒకసారి అవగాహన సదస్సు అంటే మంచి ఐడియా వస్తుందని వచ్చాం. సార్, ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంచిది. ఎవరికైనా రాబోయే ప్రివెంట్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఏమైనా వస్తుందంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాబోయే అవకాశాలు ఉంటాయి. చాలా మంచి ప్రోగ్రామ్. సో సాధారణంగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఎక్స్పర్ట్స్ అలా చెప్తారు కదా లోపల. అంటే రెగ్యులర్ వ్యాయామం చేయాలంటారు. రెగ్యులర్ గా వ్యాయామం టైం కి వచ్చిన తర్వాత మందులు వేసుకోవాలా. అది లేకపోతే ఏమైనా ఇదవుతాయి, మరి చాలా అనారోగ్యం పాలవుతారు. సార్, ఈ యొక్క ప్రోగ్రామ్ లో స్పెషాలిటీ ఏంటి అంటే పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 55,000 మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. పిల్లలకి ఇలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిది అమ్మాయి. ఫ్యూచర్ జనరేషన్ బాగుపడతారు దీని వల్ల. చాలా మంచిది. వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, రైట్. థ్యాంక్ యూ.